మమలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని, నీ దేవదాసుడిగా నిలబడి ఉండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్యాది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి లూకా సువార్తికుడు రాసిన గ్రంథంలో ఉన్నాం, సువార్తలో ఉన్నాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మరి సువార్తికులందరూ కూడా యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలమును గురించి చాలా క్లుప్తంగా రాసింది మత్తయి, లూకా అంటాను. అంటే చాలా షార్ట్గానేమో మార్క్ రాస్తాడు. యోహాన్ చాలా స్పిరిచువల్ థింగ్స్ మీద, బోధల మీద ఆయన ఫోకస్ చేస్తాడు. మరి లూక్లో కనుక, మత్తయిలో కనుక చూస్తే జరిగిన సంఘటనలు ఇవన్నిటి మీద, ఆయన పలికిన ఉపమానాల మీద ఎక్కువగా స్ట్రెస్ చేసినట్టుగా చూస్తాం. ఈ 15వ అధ్యాయం కనుక ఒకవేళ మీ బైబిల్ గ్రంథంలో ఒకవేళ కనుక చూస్తే కొన్ని యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు రెడ్ లైన్స్లో ఉంటాయి. చూస్తే ఆల్మోస్ట్ అధ్యాయం అంతా కూడా రెడ్ లైన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ప్రభు పలికిన మాటలే, యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలే పిల్లలు. ఇక్కడ ఉపమానాలు పిల్లరా, 3 ఉపమానాలు ఇందులో ప్రాముఖ్యంగా కనపడతాయి. మూడు ఉపమానాలే కనపడతాయి పిల్లలు. దేవుని వాక్యమానాలు చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు, ఇక్కడ ఉపమానంలో మొట్టమొదటిగా చూసినప్పుడు ఒకటి తప్పిపోయిన గొర్రె ఉపమానం. మనందరికీ తెలుస్తున్నది ఉపమానం కదా. 100 గొర్రెల నుంచి ఒకటి తప్పిపోతే దేవుడు దాన్ని ఎలా వెతుకుతాడు, లాస్ట్ షీప్ని గురించి మొదటి ఉపమానం. అందులో నేను పోను, ఇంట్రడక్షన్ లేకుండా నా దాంట్లోనే ఉంటాను. సెకండ్ మనది ఉంది. మూడోది కనుక చూసినప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి అక్కడ రాసినట్టుగా చూస్తాం. తనకి 2 కుమారులు ఉంటే అందులోంచి ఒకడు ఎలా వెళ్ళిపోతాడు, తన ఆస్తినంతా పాడు చేసుకున్న తర్వాత మరలా when he came back to his sense అంటాడు. మరలా తన యొక్క జ్ఞానంలోకి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఎలా చేర్చుకుంటాడు, తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీ మరి ఆ ఉపమానము ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. దేవుని వాక్యమానంలో చూసినప్పుడు ఈరోజు ఐ విల్ స్టే ఇన్ బిట్వీన్ స్టోరీ. ఈ రెండింటి మధ్యలో మొదట చూసినప్పుడు 7 వచనాల్లో మరి ఆ యొక్క తప్పిపోయిన గొర్రెని గురించి ఉంది. ఆ తర్వాత 11 నుంచి చివరిగా వరకు కూడా ఆ కుమారుని గురించి ఉంది. 31 వరకు కూడా ఉన్నప్పుడు చూసినప్పుడు ఈ మధ్యలో 3 వర్సెస్. ఉపమానం చాలా చిన్నగా ఉంది కదా, బట్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ డెప్త్ అండ్ మీనింగ్ ఇన్ దట్. ఈ 3వ ఉపమానం, మధ్యలో ఉన్న ఉపమానం ఏంటంటే తప్పిపోయిన పొడగొట్టుకున్న నాణెమును వచ్చినట్టుగా చూస్తాం. ఇక్కడ చూసినప్పుడు వాక్యభావంలో చూసినప్పుడు, ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మరి ఇక్కడ ఒక స్త్రీ ఉన్నదంటాడు. స్త్రీలందరూ ధన్యులు, బ్లెస్డ్. హల్లెలూయా. పురుషులు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. బికాజ్ విమెన్ ఆర్ బ్లెస్డ్, రైట్. దేవునికి స్తోత్రం పిల్లలు. దేవుని వాక్యభావం చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు పిల్లలు దేవుని వాక్యభావంలో పిల్లలు ఒక స్త్రీ ఉన్నట్టుగా చూస్తాము. ఒక స్త్రీని అక్కడ పరిచయం చేస్తున్నాడు ప్రభు. అక్కడ చూసినప్పుడు అక్కడ ఆ స్త్రీ దగ్గర 10 వెండి నాణ్యములు ఉన్నట్టుగా చూస్తాం. 10 సిల్వర్ కాయిన్స్. అందులో నుంచి తను ఒక నాణమును పొడగొట్టుకున్నట్టుగా చూస్తాం. పొడగొచ్చుకున్న సందర్భంలో చూసినప్పుడు ఆ తర్వాత తను చేసే క్రియను అక్కడ రాస్తున్నాడు ప్రభు అంటాడు. తను వెంటనే దీపము వెలిగించి ఊడ్చి, హల్లెలూయా దేవునికి స్తోత్రం, దీపము వెలిగించి ఊడ్చి ఏమంటాడు, జాగ్రత్తగా. హల్లెలూయా దేవునికి స్తోత్రం. స్త్రీలు మాత్రమే చేయగలిగే జాగ్రత్తగా కదమ్మా. స్త్రీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండేది ఏ విషయంలో తెలుసమ్మా? మా ఆయన విషయంలో చాలా కేర్ఫుల్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నచ్చకున్న సత్యం అదే. వేరే విషయాల్లో కొద్దిపాటి అశ్రద్ధతున్నా పర్లే, కానీ భర్త విషయంలో అశ్రద్ధ ఉండదు. జాగ్రత్తగా వెతికి, దేవునికి స్తోత్రం, వెతికి పొందుకుంటుందంట. పొందుకున్న తర్వాత షీ గాట్ ఇట్ బ్యాక్. ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచి వారితో చెప్పిన మాట ఏదంటే, నేను పోడగొట్టుకున్న నా నాణెము మరల నాకు తిరిగి దొరికింది కాబట్టి నాతో పాటు సంతోషించి
సంతోషించుడి అని చెప్పింది. చివరి వచనం చాలా వండర్ఫుల్ ఉంటుంది, ఒకసారి చూద్దామ్మా. ఏమంటే చూడు పిల్లలు, మీద 2 వచనాలకు ఆ పదవచనము ఇట్స్ ఎ వండర్ఫుల్ లింకింగ్. అచ్చువలే, ఎట్లా 2 వచనాల వలె, అచ్చువలే మారు మనసు పొందిన ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? అచ్చువలే, ఎలా పైన కార్యములో సంతోషం ఎలా జరిగిందో, సంతోషం ఎలా వచ్చిందో, అలాగనే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో అట్టి సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అంటాడు ప్రభు. అంటాడు, విమెన్ లెట్ us make heaven rejoice. హల్లెలూయా. ఈరోజు నా అంశం, let us make heaven rejoice. This is my title. దేవుని వాక్య భావనలు మొట్టమొదటి చూసినప్పుడు దేవుని వాక్య భావనలో ఈరోజు కొన్ని విషయాలు, కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు, చాలాసార్లు ఈ విషయంలో మాట్లాడాక దేవుడు కొన్ని నూతన తలంపులు ఇచ్చడం మేము ముందు ఉంచాలని ఆశ కలిగినాను. మొట్టమొదటిగా let us go verse by verse. ఒకసారి చూద్దాం. let us 8వ వచనంలో వెళ్దాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఏమంటుంది? అక్కడ ఆపుదాం. ఆమె దీపము వెలిగించి. స్త్రీలా జాగ్రత్తగా వినాలి పిల్లలు, మీ పాత అక్కడ స్టార్ట్ అవుతుంది పిల్లలు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉన్నప్పుడు ఆ 10 వెండి నాణెములో ఒక నాణెము పోయినప్పుడు వెతకడం తర్వాత సంగతి. మొట్టమొదటి క్రియ, మొట్టమొదటిగా చేయవలసిందంటే ఆమె దీపము వెలిగించి. దీపము వెలిగించాలి. స్త్రీలు చేయాల్సిన పని ఈరోజు, విమెన్స్ డే రోజు దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట. రోజు మొట్టమొదటిగా నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవాలన్న ఆశ నువ్వు కలిగి ఉంటే, పోగొట్టుకున్నది నువ్వు కావాలనుకుంటే, దేవుని వాక్యం చెప్తున్న మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే దీపము వెలిగించాలి. డైరెక్ట్గా వెతకొచ్చు కదా, దీపం ఎందుకు వెలిగిస్తుంది? గట్టిగా చెప్పండి, నాకు వినబడదు. నాకు కొంచెం మెల్ల చెవులు అంటారు కదా, నాకు ఆ టైప్ కొంచెం తక్కువ వినబడుతుంది. దీపం ఎందుకు వెలిగించాలి? వెలుతురు, చీకటి, లైట్, నాకు కొన్ని పదాలు వినబడుతున్నాయి, అంతే కరెక్ట్గా వినబడుతుంది. ఎందుకు వెలిగించాలమ్మా? దీపం ఎందుకు వెలిగించాలి? చీకటిలో కనిపించదు కాబట్టి దీపం వెతకాలి, చీకటి పోవడానికి వెతకాలి, వెలుగు రాగా తెలియాలి. అంటే దేవుని వాక్య భావంలో ఇక్కడ వచ్చినప్పుడు ఆ స్త్రీ ఇంట్లో ఉంది, ఆ స్త్రీలో ఉన్నప్పుడు ఆ స్త్రీ ఒక నాణెమును పోగొట్టుకుంది. ఆ స్త్రీ నాణెము పోగొట్టుకున్నప్పుడు జాగ్రత్త స్త్రీలరా, జాగ్రత్త వినండి. అంటే పిల్లరా, ఆ నాణ్యము వెతికేంత వెలుతురు ఆ ఇంట్లో లేదని అర్థము. దేవుని వాక్యం చెప్తుందంటే యువర్ లైట్ ఈస్ నాట్ ఇనఫ్, యువర్ లైఫ్ ఈస్ నాట్ సఫిషియంట్ టు సర్చ్. దీపం వెలిగించిందంటే ఊరికినే దీపం వెలిగించారమ్మా, ఊరికినే కాదు. ఎందుకంటే ఎక్కడైతే ఏ వెలుగైతే ఉందో ఆ వెలుగు వెతకడానికి సరిపోదు. కాబట్టి అందుకే ఆమె దీపమును వెలిగిస్తుంది. కాబట్టి యువర్ లైట్ ఈస్ నాట్ ఇనఫ్ టు సర్చ్, యూ హ్యావ్ టు లైట్ ఇన్ యువర్ సెల్ఫ్. విశ్వాసులకు మనిషి అలా అవుతుందమ్మా. ఏందో తెలుసమ్మా, అన్ని విషయాల్లో వి వాంట్ మోర్. దిల్ మాంగే మోర్. ఆహా, డబ్బులుంటే జీతం ఎక్కువ కావాలి, బంగారం ఉంటే బంగారం కావాలి, బట్టలు ఉంటే బట్టలు కావాలి, కారు ఉంటే బెటర్ కావాలి, బిల్లు ఉంటే బెటర్ ఇల్లు కావాలి, 1 ఉంటే 2 కావాలి, 2 ఉంటే 3 కావాలి, ఇవన్నీ కావాలి. బట్ స్పిరిచువల్ లైఫ్కి వస్తారు, వీ డోంట్ వాంట్ టు బి బెటర్, వీఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తున్న మాట ఏంటంటే, స్త్రీలారా మీతో మాట్లాడుతున్న ప్రత్యేక మాట. ఈరోజు నీ దీపములో, నీ ఇంట్లో ఉన్న నీ యొక్క వెండి నాణెం పోయినప్పుడు దాన్ని వెతకాలంటే యూ హ్యావ్ టు లైట్ యువర్ సెల్ఫ్. నువ్వు వెలిగించుకోవాలి. నువ్వు వెతికి అంత వెలిగించును, నువ్వు సంపాదించుకోవాలి. అది సంపాదించుకుంటే కానీ నువ్వు వెతకలేవు. కాబట్టి నీ ఇంట్లో నువ్వు వెతుకోవాలంటే యూ హ్యావ్ టు బికమ్ లైట్ ఇనఫ్ టు సర్చ్.
కొద్ది జ్ఞానము కొద్దిగా ఉండి నేను వెతుకుతాను, కొద్దిగా ఉండి నేను కార్యం చేసుకుంటాను, కొద్దిగా ఉండి నేను చేస్తానంటే సరిపోదు. కొంచెం జ్ఞానం కొంచెం సరిపోదు. చీకటి ఉందా అంటే ఇంకా చీకటి లేదు, లైట్ ఉందా అంటే లైట్ లేదు, రెండింటి మధ్యలో ఉంది ఇల్లు. ఉందా అమ్మా? చీకటి ఉందంటే చీకటి లేదు కూడా, దేవుని బిడ్డ చీకటి లేదు కూడా, లైట్ వెలుగులో ఉంటారు, వెలుగు సంబంధికులు కదా, మనం వెలుగులో ఉంటాం. చీకటి లేదు కూడా వెలుగు వెలుగు ఉందంటే ఉంది, సరిపోద్దంటే సరిపోదు. ఒక వచనాన్ని చూపించాలని ఆశ కలిగినాను. దేవుని వెతికే వారికి, దేవునిలో ఉండేవారికి ఎలా ఉండాలి తెలుసా అమ్మ? ఒకసారి చూద్దామా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుని గురించి ఒక చక్కని మాట రాయబడింది అక్కడ. చూద్దాం ఒకసారి. లెట్స్ సీ. ఒకసారి చూద్దాం. మేము ఆయన వలన మీకు ప్రకటించు వర్తమానమేమనగా, ఏమంటున్నాడు? ఆయన ద్వారా ప్రకటించు వర్తమానము. ది మెసేజ్ ఫ్రమ్ ది గాడ్, ది మెసేజ్ ఈజ్ దట్ ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. హల్లెలూయా! దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడిలో చీకటి లేదు. అందుకే స్త్రీలతోటి కానీ పురుషులతోటి కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు లోకానికి వెలుగై ఉన్న వాడివి, నాలో ఇంకా చీకటి ఉందంటే నువ్వు అబద్ధికుడు అవుతావు. కాబట్టి నీలో చీకటి కాదు కానీ సంపూర్ణమైన వెలుగు ఉండాలి. పరిపూర్ణమైన వెలుగు ఉన్నప్పుడే నువ్వు నీ ఇంట్లో నువ్వు వెతుక్కోగలుగుతావు. కాబట్టి యూ హ్యావ్ టు లైట్ యువర్ సెల్ఫ్ so that every darkness runs away from your home. నీ ఇంట్లో ఎంత వెలుగు నింపుకోవాలని దేవుడి వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంటే, నువ్వు వెతకడానికి అవసరమైనంత వెలుగుతో నీ ఇంటిని నువ్వు నింపుకుంటే, అది చేస్తే కానీ వెతికేది సాక్ష్యం కాదు పిల్లరా. ఊరికి నేను వెతుకుతా అంటే ఎగ్గుదరదు. ఊరికి నేను వెతుకుతానంటే నాకు కొంచెం వెలుగుంది, కొద్దిపాటి వెలుగుంది అంటే సరిపోదు పిల్లలు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ కుటుంబము నీ ఇల్లు వెలుగుమయం కావాలంటే నువ్వు వెలుగుతో నువ్వు నింపుకోవాలి నువ్వు. ఎందుకంటే ఆయనలో అంటాడు కదా, ఆయన లోకానికి వెలుగు అయినాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమో, నాట్ ఈవెన్ ఎ స్పార్క్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ దేర్. ఆయన వెలుగులో ఒక స్పార్క్ కూడా చీకటి అనేది లేకుండా ఉంది. ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు పెద్దవారిగా దేవుని యొక్క పరలోక రాజ్యమును ఆనందింపచేసే స్త్రీలుగా లేదా పురుషులుగా ఉండాలంటే వీ హ్యావ్ టు లైట్ అవర్ సెల్ఫ్. మనం తెలిసిన ఒక స్టోరీ చెప్తాను నేను, మీకు అందరూ తెలిసిన స్టోరీ. రెఫరెన్స్లు ఎక్కువ మత్తయి సువార్త 25వ అధ్యాయం కనబడతాయి, ఏం తీయకండి అమ్మ. అక్కడ కనబడతాయి, చాలా ఉంటుంది, చాలా. అక్కడ కూడా 3 ఉపమానాలు కనబడతాయి అనుకుంటా. ఒక ఉపమానం చూసినప్పుడు ప్రభు అంటాడు, 10 మంది కన్యకలు. అమ్మా ఈ స్టోరీ మీకు బాగా తెలుసు కదా. 10 మంది కన్యకలు, బుద్ధి లేని వాళ్ళు కాదు. 10 మంది కన్యకలు, అలా సగం బుద్ధి గలవారు, సగము బుద్ధి లేనివారు. మీ స్టోరీ తెలుసు కాబట్టి స్టోరీలో ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాను. నేను నా వంశంలో ఉండాలనుకుంటాను. అందరూ పడుకున్నారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది, అందరూ పడుకున్నారు కదా. అందరూ చక్కగా వణుకారు, మంచిగా నిద్రపోయారు. మధ్యరాత్రి దేవుడు అక్కడ అలాగే ఉంటుందమ్మ. వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్, వెన్ యూ లీస్ట్ ఎక్స్పెక్ట్ హీ విల్ కమ్. ఆయన వచ్చినప్పుడు ఒక శబ్దం వినబడదట. కానీ వాడ వండర్ఫుల్ది, కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా. ఒకవేళ ఆ శబ్దం లేకపోతే ఆ 10 మంది మిస్ అయిపోయేటారు కదా. ఒక శబ్దం వచ్చింది, పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆయన ఎదుర్కోవడానికి లేచి రమ్మన్నప్పుడు వారు తమ దివిటీలు వెలిగించారంట. 5 చక్కగా వెలుగుతున్నాయి అంట, 5 కొట్టుకుంటున్నాయంట. ఇప్పుడు ఇల్లు వెతుకుతూ ఈ కొట్టుకునే దీపంతో పని కాదు. నేను అందులోకి పోను, ఆ ఉపమానంలో పోతే ఇంకోటి అవుతుంది ఆప్షన్, అందులోకి పోను. అందుకే దేవుని మాట్లాడు, యూ హ్యావ్ టు లైట్ ఇనఫ్ టు సర్చ్. వెతకడానికి అవసరమైనంత వెలుగుతో నువ్వు నింపుకుంటే కానీ నువ్వు వెతకడానికి ఆ సిచ్యువేషన్లో ఉండవు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎంత వెలుగు నింపాలంటే పిల్లరా, యూ క్యాన్ సర్చ్ వెరీ క్లియర్లీ. వాక్యం చెబుతుంది వాళ్ళ దివిటీలు
ఆరిపోయిన కదా, ఆరిపోవచ్చుండగా అంటారు కదా, ఆరిపోవచ్చుండగా గోయింగ్ ఆఫ్ లైట్ తోటి సర్చింగ్ కాదు. యువర్ లైట్ షుడ్ బి బ్రైటర్. అందుకని నీ వెలుగు గొప్పదిగా ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. నీ గొప్ప వెలుగు కలిగి ఉంటే అది నీకు ఉపయోగము, నీ కుటుంబానికి ఉపయోగం. కాబట్టి యూ హ్యావ్ టు లైట్ యువర్ సెల్ఫ్ సచ్ ఎ వే దట్ యూ కెన్ సర్చ్. అంత వెలుగు నింపుకోవాలంటే నువ్వు వెతుకుటకు యోగ్యమైనంత, అంత అవసరమైనంత వెలుగుతో నింపుకోవాలి. ఎలా నింపుకుంటాం? స్త్రీలు ఖచ్చితంగా, స్త్రీలతో మాట్లాడుతున్న మాట మా దేవుడు మాట్లాడుతున్న మాట. ఎందుకంటే స్త్రీని చూపిస్తున్నాడు అక్కడ. స్త్రీలు అనడానికి లేదు, నాకు దేవుని యొక్క పరిచర్యలో భాగం లేదనడానికి లేదు. దేవుని పరిచర్యలో మీది గొప్ప భాగం ఉంది. అందుకే దేవుడు యేసు ప్రభువుని ఇక్కడ ఉపమానంలో స్త్రీని అంటుండు. దేవుని రాజ్యానికి స్త్రీ చేస్తున్న పనికి లింక్ చేస్తుంటాడు. యూ హ్యావ్ అ గ్రేటర్ పార్ట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో మీకు గొప్ప పని ఉంది. కాబట్టి ఆ పనిని చేయాలంటే, ఆ గొప్ప పనిని చేయాలంటే, ఆ పరలోకం మీరు ఆనందింప చేయాలంటే యూ హ్యావ్ టు లైట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు వెలిగించే వారిగా చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనందరూ తెలిసిన విషయం. కీర్తనల గ్రంథము చాలా చిన్న కీర్తన, 119వ కీర్తన. నవ్వారా? రైట్, దేవునికి ఇస్తుంది. పెద్ద కీర్తన 119వ కీర్తన 105వ వచనం మీకు అందరూ తెలిసింది. తెలియదు ఏం చెప్తాను. ఐఎమ్ నాట్ ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైంది. దేవుడు కీర్తనకారుడు రాస్తున్న మాట ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. Your word will lighten me like anything to search. వాక్యం లేకుండా వెతకడం సాధ్యం కాదు. నువ్వు వెలిగింపబడాలి. నీ కుటుంబంలో వెలుగు సిమ్మినాలంటే నీ కొడుకు, నీ యొక్క గృహము వెలుగుతో నింపబడాలి. అది వెతకడానికి యోగ్యంగా కావాలి. అందులో చీకటి పారదోలబడాలంటే యూ హ్యావ్ టు లైట్ యువర్ సెల్ఫ్ విత్ ది వర్డ్ ఆఫ్ ది గాడ్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నిజంగా కొన్ని వచనాలు అనిపిస్తుంది, దేవుడు నిజంగా ఎంత ఆత్మలో లింక్ చేసి రాపిస్తుంటాడు. ఆత్మ ఎలా లింక్ చెప్పి రాపిస్తుంటాడు. ఈరోజు నువ్వు వెతకాలంటే పిల్లరా, నువ్వు వెలిగింపబడాలి. నువ్వు వెలిగింపబడాలంటే దానికి ఒకటే సోర్స్ ఏంటంటే వాక్యము. దేవుని వాక్యము ద్వారా నిన్ను నువ్వు వెలుగుమయంగా చేసుకోవాలి. వితౌట్ వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుని వాక్యము లేకుండా సాధ్యం కాదు. అందుకే స్త్రీలతో మాట్లాడుతున్న మాట పిల్లరా, ఏ స్త్రీ అయినా తన ఇంటిని వెలుగుమయం చేసుకోవాలంటే ఆమె వాక్యముతో తను తాను నింపుకోవాలి. ఎప్పుడైతే వాక్యముతో నిన్ను నువ్వు నింపుకుంటావో, ఎప్పుడైతే వాక్యముతో నన్ను వెలుగుంచే చేస్తావో, నువ్వు వెతకడానికి శుభమయం చేసుకుంటావు. నీ కుటుంబము, నీ గృహము కూడా వెలుగంతో నింపబడి ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు రెండో అంశంలోకి నేను వస్తాను. రెండో అంశంలో చూసినప్పుడు అంటాడు పిల్లరా, అంటాడు కదా, ఏమంటాడు? ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చడం తర్వాత దానికి ముందు ఎందుకు దీపం వెలిగిస్తుంది? ఎందుకు? నానము పోగొట్టుకుంది కదా, నానము పోగొట్టుకుంది. 10 ఉన్నాయి, ఓడిపోతే ఏమైంది? 9 ఉన్నాయి కదా, 9 ఉన్నాయి కదా. I have 9. ఇట్స్ ఓకే అనుకోవచ్చు కదా. అనుకోలేదు. ఓ సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగిన. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు పిల్లరా, ఆయన పరిచర్య చేస్తున్న సందర్భంలో శిష్యులతో అన్నాడంట. ఏమన్నాడు? మనం ఆ ధరికి వెళ్దామన్నాడు. మన అందరూ తెలిసిన స్టోరీ కదా. మనం ఆ ధరికి వెళ్దామన్నాడు. సరే అని చెప్పేసి ఓడ ఎక్కారు, ఆ ధరికి వెళ్తున్నారు. వీ విల్ రీచ్ దట్ సైడ్ అన్నాడు. విల్ గో దట్ సైడ్ అన్నప్పుడు శిష్యులందరూ అక్కడ ఉన్నారు. ప్రభు చక్కగా కింద పడుకున్నాడు, మంచిగా నిద్రపోతున్నాడు. స్టోరీ అందరూ తెలుసు. మధ్యలో ఒక తుఫాన్ వచ్చింది, అతలాకుతలం అవుతుంది. యేసు ప్రభు ఏం చేస్తున్నామా? చక్కగా పడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత కనీసాలు అనిపిస్తుంది కదా.
గాడ్ హౌ కెన్ యూ స్లీప్? మన సమస్యలు ఎలా అంటారు కదా, గాడ్ హౌ కెన్ యూ బి సైలెంట్, హౌ కెన్ యూ స్లీప్ లైక్ దిస్? నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, కానీ దేవుడు చక్కగా పడుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆ సమస్య దేవుడి సమస్య కాదు, నీకు నాకు సమస్య. చాలాసార్లు మన సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య చాలా పెద్దగా ఉంటున్నాడు, ఆ సమస్య నీదో. యేసు ప్రభు హాయిగా నిద్రపోరు. ప్రభు అన్నాడు ఆ సైడ్కి వెళ్తాం మనం, విల్ గో దట్ సైడ్, విల్ గో దట్ సైడ్. గాడ్ ఈజ్ షూర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. ఆ తర్వాత లేచాడు, గద్దించాడు. ఎంతమంది తెలుసు ఆ స్టోరీలోకి నేను పోను, అందులో కూడా నేను పోను. అవతలికి వెళ్ళాడు. అవతలికి వెళ్ళింది ఏంటంటే పిల్లలు గెరాసా అనే ప్రదేశానికి వెళ్ళాడంట. గెరాసా అనే ప్రదేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ సమాధుల్లో ఒకడు ఉండేవాడు. సమాధుల్లో ఒకడు ఉండేవాడు. వాడు దూరము నుంచి ప్రభువును చూడగా బిగ్గరగా కేకలు వేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కరించి, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని? మనం నమ్ముతాం లేదో వాడు నమ్ముతున్నాడు. ఎవరు? సాతాను నమ్ముతున్నాడు. సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని అంటే, యేసు ప్రభు వారు దయ్యమును ఉంటే దయ్యమును గద్దిస్తే అయిపోతుంది కదా, గద్దిస్తలే ప్రభుడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడట ప్రభు. ఎందుకు? మన క్లారిటీ ఇవ్వడానికి. ఆయన తెలియదు కదా, ఆయనకి అన్నీ తెలుసు. నీ పేరు ఏంటంటే, నా పేరు ఏమంటాడు, సేన అంటాడు, సైన్యము, లెజెండ్ అంటాడు. అంటే ఒక్కడు కాదు, 2000 దయ్యాలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. 2000 దయ్యాలు ఉన్నాయి. ఎంత వండర్ఫుల్ ఉండే సార్. 2000 దయ్యాలు ఉన్నాయి. యేసయ్య నిలబడ్డాడు. 2000 దయ్యాలు యేసయ్య ముందు సాష్టాంగ పడ్డాయి. హల్లెలూయా. సచ్ ఎ పవర్ఫుల్ గాడ్ ఈజ్ అవర్ గాడ్. నిజంగా పిల్లలు సాష్టాంగ పడ్డప్పుడు దేవుడు గద్దించాడు, వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ అంతా ఎందుకు మీకు చెప్తున్నాండి పిల్లరా? ఆ తర్వాత స్వస్థత పొందిన తర్వాత యేసు ప్రభు వారు ఆ ఊరిలో బోధిస్తున్నాడు. అక్కడ కూర్చొని చక్కగా ప్రభు పాదాల దగ్గరకు రైట్ డ్రెస్లో రైట్ మ్యాన్లో కూర్చొని ప్రభు యొక్క బోధలు పెంచున్నాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభువుని అన్నారంట, అయ్యా సార్ నువ్వు గొప్ప కార్యం చేసావు, నువ్వు దయచేయి అన్నాడు. కానీ ఒక్కడు మాత్రం అన్నాడు. ఏమన్నాడమ్మా? నేను నీతో వస్తా ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఏమంటాడంటే, బాబు నువ్వు నాతో రావద్దు, నువ్వు వెళ్ళి దేవుడు నీకు ఏ గొప్ప కార్యం చేస్తాడో అది ఊళ్ళో వచ్చాడు. ఆ తర్వాత వాడు ప్రకటించినట్టుగా చూస్తాం, మార్కు సువార్త 5వ అధ్యాయం మొత్తం మీద. ఎందుకు ఈ మాట చెప్తున్నప్పుడు, ఎందుకు అయ్యగారు ఎందుకు చెప్తున్నారు? ఏమైనా వాక్యం పెద్ద చేయడం చెప్తున్నారా అనుకోండి. వాక్యం పెద్దగా చేయడానికి చెప్పట్లేదు. నేను వాక్య భావన ఈరోజు ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నా, ఎందుకు ఈ మాట చెప్తున్నప్పుడు, జీసస్ హ్యాస్ వాల్యూ ఫర్ దట్ వన్ పర్సన్. యేసు ప్రభు వారు ఆ గొప్ప అద్భుతం చేసి ఆ తర్వాత గెరాసాలోకి వెళ్ళినప్పుడు ఒక్కడు కూడా రక్షింపబడలేదు. అక్కడ ఆ ఒక్కడి కోసమే ప్రభు వెళ్ళినట్టుగా చూస్తాము. ఆ ఒక్కడి కోసమే అక్కడ వెళ్ళినట్టు చూస్తాం. ఆ ఒక్కడి కార్యం చేసి తిరిగి వచ్చినట్టుగా చూస్తాం. ప్రభు గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ వాల్యూ ఫర్ దట్ వన్ పర్సన్ హూ హాస్ పొసెస్డ్ విత్ ది డెవిల్స్. 2000 దయ్యాలు పట్టిన వాడి కొరకు దేవుడికి కన్సర్న్ ఉన్నట్టుగా చూస్తాము. గాడ్ ఈజ్ కన్సర్న్ అబౌట్ దట్ వన్ పర్సన్. చాలాసార్లు ఈ రోజులు ఏమనుకుంటామంటే, దేవునికి ఏముంది? దేవునికి ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల దేవునికి కన్సర్న్ ఉంది. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆ శిలువ కార్యం చేశాడు. నేను అనుకుంటే కేవలం నా కొరకు మాత్రమే ఆ శిలువ కార్యం చేశాడు. నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి ఆయన కార్యం చేశాడు. హి హాస్ ఎ గ్రేటర్ వాల్యూ ఫర్ మీ. గొప్ప దైవజనుడు బిలీగ్రామ్ గారు అంటారు తెలుసా, ఈవెన్ ఎంటైర్ వరల్డ్ ఈస్ రైచియస్, ఐఎమ్ ద ఓన్లీ వన్ సిన్నర్, స్టిల్ గాడ్ వుడ్ హ్యావ్ డన్ దట్ క్రాస్ అంటాడు. లోకమంతా నీతిమంతులైనా నేను కావాలి, నేను ఒక్కడిని మాత్రమే పాపైతే కూడా నా ప్రభు నా కొరకు శిలువ కార్యము చేసేవాడు, నన్ను విమోచించేవాడు అంటాడు. పిల్లలు దేవుడి వాక్యం. గాడ్ వాల్యూస్ అస్. పేతురు అంటాడు కదా, ఒకరు కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదన్నట్టు. ఒకరు కూడా నశించటము ఆయనకు ఇష్టం లేదంట. బిడ్డలారా,
నాట్ ఈవెన్ సింగిల్ సోల్ కూడా పెరిష్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన రెండో రాకుండా ఇంకా ఆలస్యం, ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి, అనేకులు యేసుని తెలుసుకోవాలి, అనేకులు సిలువ దగ్గరికి రావాలి, అనేకులు సిలువ రక్తంలో తన పాపములు కడుక్కొని పరిశుద్ధులై ఆ నిత్య రాజ్యములో వారసులు అవ్వాలని స్టిల్ ఈజ్ వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ అవర్ సాల్వేషన్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు పిల్లరా? ఈ ఉపమానం ప్రభు చెప్తున్నాడు, ఆ స్త్రీకి అన్నానము చాలా విలువైనది. ఆ స్త్రీ నిజంగా తను తాను వెలిగించుకొని ఆ వెలుగులో ఆ నాణ్యమును వెతుకాలని చూస్తుందంటే ఇట్ వర్డ్స్ లాట్ టు హర్. స్త్రీలారా, దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్న మాట. ఈరోజు మన కుటుంబంలో ఎక్కడ తప్పిపోయిందమ్మా నాన్నమ్మ? ఎక్కడ తప్పిపోయిందమ్మా నాన్నమ్మ? పోయి బయట వెతికిందా? ఇంట్లో వెతుకుతుంది. ఈరోజు ఇంట్లో నుంచే ప్రారంభమవుతుంది. పరిచర్యకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్న స్త్రీతో అంటున్న మాట ఏంటంటే, నువ్వు వెలిగించుకొని ఆ వెలుగులో ఏదైతే పోయిందో, ఏదైతే పడిపోయిందో, ఏదైతే దేవుని చేతుల నుంచి దారిపోయిందో, ఏదైతే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిందో, ఆ నాణ్యమును తిరిగి వెక్కే ఆ బాధ్యత నీకు ఇచ్చింది. ఎప్పుడు నువ్వు వెతుకుతావంటే, ఎప్పుడైతే నీకు అది విలువైందైతే యేసు ప్రభుల ఆ యొక్క నాణ్యము కొరకు, ఆ యొక్క ఆత్మ కొరకు, ఆ యొక్క మనిషి కొరకు నువ్వు వెతుకుతావు. ఇప్పుడు worth for you. చాలాసార్లు ఇడిచేస్తుంటాం ఇంట్లో అంటే, ఆడు రాడ్లే గుడికి అని చెప్పడానికి నువ్వు లేవు. ఒకవేళ మీరు ఆరాధన వచ్చి నన్ను గురించి అని అంటే, నిన్ను గురించే మాట్లాడుతున్నా. దేవుడు నీతోనే మాట్లాడుతాడు. దేవుడు మీతోనే, ఇంట్లోనే ప్రతి స్త్రీతో మాట్లాడుతూ. ఇఫ్ వన్ ఈస్ మిస్సింగ్, యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్కంప్లీట్. నువ్వు చర్చ్ బ్లెస్సింగ్లో ఉంటావా, సిఎస్ఏ చర్చ్లో ఉంటావా, ఇంకెక్కడ ఉంటావా, ఎక్కడ ఉంటావా అనేది రెస్పెక్టివ్. ఇక్కడ ఉండాలని అంటలేదు. నువ్వు దేవుని సన్నిధిలో కనుక నీ కుటుంబంలో ఒక సభ్యులు లేకపోయినప్పుడు యు ఆర్ ఇన్కంప్లీట్ పర్సన్, అండ్ ఇన్కంప్లీట్ ఫ్యామిలీ. దేవుని వాక్యం చెప్తున్న మాట ఎందుకంటే ఆ యొక్క వెతికే భారము, ఆ బాధ్యత ఆ స్త్రీ ఎందుకు వెతుకుంటే, ఆ స్త్రీకి ఆ నాణము విలువైంది కాబట్టి. నీ ఇంట్లో ఉన్నవారు నీకు విలువైతే దేవుని సిలువ సువర్తమానం ప్రకటించేంత వెలుగుమయంగా నిన్ను చేసుకుంటావు. ఆ వెలుగును ప్రకాశింపజేస్తావు. ఆ వెలుగు ప్రకాశింపజేసినప్పుడు వారు వెతికే స్థితిలో కాదు, కానీ దేవుని చేతిలో ఉండే స్థితిలో ఉంటారు. కాబట్టి యు హ్యావ్ టు లైట్ యువర్ సెల్ఫ్, హల్లెలూయా, అండ్ సర్చ్ దెమ్. చాలాసార్లు అనిపిస్తాం, చాలాసార్లు ఈ రోజుల్లో నిజంగా వదిలేస్తుంటాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నావు. వదిలేయడానికి దేవుడు నన్ను పిలవలేదు. మేబీ నువ్వు వెలిగించేంత వెలుగు లేకపోతే దేవుడు అంటున్నాడు, నిన్ను వెలుగుమయం చేసుకో, వాక్యముతో వెలుగుమయం నింపు. ఆ చీకట్లో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చే ఆ భారం ఇచ్చాడు. ఎందుకంటే ఇఫ్ ఇట్ వర్త్ సంథింగ్ యూ విల్ సర్చ్. నువ్వు విడిచేసావంటే నీకు విలువ లేనట్టే. నువ్వు విడిచేసావంటే నీ కుటుంబము ఇన్కంప్లీట్ అని దేవుని స్తుతిలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే భారము దేవుడు ఇచ్చాడు. అందుకే స్త్రీని పోలుస్తున్నాడు, అక్కడ పోలుస్తున్నాడు అంటాడు. అట్టువలే అంటాడు, ఎట్టువలే వెలిగింపబడ్డ స్త్రీ ఆ నాణములు వెతుకుతున్నప్పుడు, ఆ నాణం పొందుకున్నప్పుడు అట్టువలే కార్యం జరుగుతుంటే ఊరికినే జరగదు. ఒకవేళ నిజంగా నా ఇంట్లో వెలుగుతోనే నింపుకోవట్లేదా, నా ఇంట్లో ఇంకా చీకట్లో పడిపోయే స్థితిలో ఉంటే సంథింగ్ రాంగ్ విత్ యూ. నాణం పోతే ఎవరిదమ్మా పొరపాటు? నేను తిడతాను, ఎవరు తిడతలేడు, ఎవరు చూసి అంటలేను. నాణము పోతే ఎవరిది? నాణందా తప్పు? నాణం తప్పు కాదు, పొడగొట్టుకున్నాం తప్పు. దేవుని వాక్యం అంటుంది, ఒకళ్ళ కుటుంబంలో ఒకరు పడిపోతే ఆ కుటుంబ యజమానుడు, నా కుటుంబంలో పడిపోతే నేను ఉంటాను, లేదా నా భార్య ఉంటుంది. సంబడి హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. సంబడి ఇఫ్ ఐ థింక్ దట్ వర్త్ అంటే నేను వెతుకుతాను. నీకు విలువైందైతే వెతుకుతావు, విలువలైందైతే విడిచిపెడతావు. అంతే కదమ్మా? రూపాయి నోటు జరిగితే పోన్లే అనుకుంటాం. 500 నోటు జరిగితే సక్కా టేపేస్తాం. దానికి ఎత్తు కట్ట ఎవరికో తెలియకుండా అది ఏ గుంపులో ఇచ్చేస్తే కథం అయిపోతుంది. గుంపులో వాడు ఇచ్చేస్తే కథం అయిపోతుంది. ఎందుకంటే అమ్మో 500 నీకు విలువైంది కాబట్టి యూ డోంట్ వాంట్ టు లూజ్. ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ,
నీకు ఓతైతే, నీకు విలువైందైతే నువ్వు ఈ కార్యం చేస్తావు. ఆ స్త్రీ ఏ రీతిగా చేస్తుందో, దేవుని పరిచయం అంటే ఏదో ఊరంతా స్వార్థ కాదు, నీ ఇంట్లో నుంచే ప్రారంభం అంటాడు. నీ ఇంట్లో ఒకవేళ నీ చేతిలోంచి నానం పోతే దేవుడు అంటాడు, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. యూ డిడ్ నాట్ లైట్ యువర్ సెల్ఫ్ ఇనఫ్ టు సర్చ్. యూ డిడ్ నాట్ సర్చ్. నీకు అది విలువైందా? నీకు అది విలువైందా? నీకు ఓత్ అయిందైతే యూ విల్ సర్చ్. నీకు విలువైందైతే నిజంగా నువ్వు వెతుకుతావు. విలువైందైతే నువ్వు ఖచ్చితంగా వెతుకుతావు. దేవుడు స్త్రీలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ మాట. స్త్రీని అక్కడ ముందు పెట్టాడు, స్త్రీని ముందు పెట్టి అంటున్నాడు, ఆమె అంటుంది కదా, దీపము వెలిగించి. హల్లెలూయా. ఎందుకంటే ఆ నాణము నా చేతిలోకి వస్తే కానీ నేను కంప్లీట్ అవ్వను. ఆ నాణము నా చేతిలో ఉంటే కానీ నా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వదు. నా ఫ్యామిలీ కంప్లీట్గా ఉండాలి. ఇది అంటాడు కదా, యెహోషువ అంటాడు, ఒక మాట అంటాడు, యెహోషువ గ్రంథంలో అంటాడు కదా, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని సేవించను. మీ సంగతి నాకు తెలియదు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. హల్లెలూయా. యోబు అంటాడు, అరుణోదయము లేచి వారు ఒక్కొక్క పిల్లల్ని పిలువనంపి వారు ఒక్కొక్కరి నిమిత్తము ఆయన దహన బలులు అర్పిస్తూ, వారు ఏమో వారి హృదయాల్లో దేవుని దూషించారేమో అని వారి పాపం నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లిస్తూ ఆ కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించుకున్నట్టుగా చూస్తాం. అలాగే ప్రతి ఇంటిలో ఉన్న కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా తను తాను వెలిగించుకుంటూ తన కుటుంబము తనకు విలువైందని దేవుని సన్నిధిలో వెతకవలసిన వరం ఎంచున్నాం. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. నెక్స్ట్ థింగ్ పిల్లరా, ఇంకో క్రియ అక్కడ చూస్తున్నాం. ఏంటంటే ఏమంటుంది? దీపము వెలిగించి ఏమంటుందమ్మా? ఇల్లు ఊడ్చి. స్వీపింగ్. రైట్, నైస్ స్వీప్. రైట్, ఇల్లు ఊడుస్తుంది. చెత్త పోతే కానీ దొరకదు. కొన్నిసార్లు చెత్త పోవాలి. దొరకాలంటే ఏమాలే? ముందు పనికి మాలది బయటికి పోవాలి. యూ హ్యావ్ టు స్వీప్ ఇట్. వితౌట్ స్వీపింగ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే ఎక్కువ చెత్త ఉంటే ఏమవుతుందమ్మా? ఎక్కువ పేపర్లు ఉన్నాయి అనుకో, అక్కడ నాన్న మా పేపర్లలో ఉంటే కనబడదు. ఊడవాలి. ఊడ్చుడి కార్యక్రమం ఎవరికి ఇచ్చాడమ్మా? స్త్రీలకు ఇచ్చాడు. అందుకంటాడు, స్త్రీలు అంటాడు, యూ హ్యావ్ టు స్వీప్ లైక్ ఎనీథింగ్. ఎలా అంటే క్లీన్ కావాలి. అమ్మ అంటాడు కదా, ఏమంటారమ్మా? ఇల్లుని చూసి అంటే ఇల్లాలని చూడాలంట. ఇంట్లో బయటలో చూడంగానే అబ్బా దీనికి రీతే లేదు. ఫస్ట్ మాట వచ్చేది ఏంటంటే, అమ్మా ఎంత బాగా పెట్టుకున్నాం ఇల్లు అంటారు. ఇది మురికి ఉందానికి ఏమంటారు? దీనికి ఏమనుకోద్దమ్మా, దీనికి రీతే లేదంటాం. అమ్మా నచ్చినా నచ్చకున్నా మనం అనే మాట ఇదే. మనం ఎంత పొలైట్గా చెప్పాలని రాదు, అంతే వస్తుంది. అది అంతకంటే పొలైట్గా రాదు. ఇంకా చెడ్డగొచ్చినా రావచ్చు కానీ పొలైట్గా అయితే రాదు. అందుకే దేవుని వాక్యం అంటే యూ హ్యావ్ టు స్వీప్ ఎవ్రీ డస్ట్. నీ కొంపలో ఉన్న ప్రతి చెత్తను తీసేస్తే కానీ అది బయటికి రాదు. నీ కొంపలో చెత్త పట్టాలంటే నువ్వు చీపురు పట్టాల్సిందే. చీపురు పట్టకుండా కార్యం జరగదమ్మా. ఊడడానికి కావాలి. అప్పుడప్పుడు ఇక వేరే పర్పస్లు కూడా ఉంటాయి. నేను చెప్పను ఆ పర్పస్ లేదని, అందులో నేను పోను. మీరు ఎట్లా వాడుకుంటుందని మీ ఇష్టం. ఇట్స్ యువర్ చాయిస్. రైట్, ఓకే. దేవునికి స్తోత్రం. నిజంగా ఎందుకు దేవుడి బాధ్యత ఇచ్చారు తెలుసామా? ఒకసారి ఇద్దాం. మహాజ్ఞానైన సొలొమోను రాస్తాడు. ఒకసారి చూద్దాం. నాకు చాలా ఇష్టం రాసుకోలేదు. 14 అధ్యాయం మొదటి వచనం. అందరికీ తెలిసింది. స్త్రీలో జనరల్లీ లేడీస్ దాంట్లో అండర్లైన్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. 14 అధ్యాయం మొదటి వచనం చూద్దాం. సామెతలు 14 అధ్యాయం మొదటి వచనం. నువ్వేనమ్మా? రైట్, నువ్వే చదువుతున్నావు. రైట్, నువ్వే. జ్ఞానవంతురాలు ఏమంటుండే సాంబాబు గట్టిగాను? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. జ్ఞానవంతుడు అంటలేదు, జ్ఞానవంతురాలు. వాయిస్ ఉమెన్, జ్ఞానమున్న స్త్రీ తన ఇల్లు కట్టింది. ఇల్లు కట్టాలంటే ఎవరు కట్టాలమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. పురుషులు చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే స్త్రీలే ఇల్లు కడతారు, పురుషులు కట్టడానికి లేదు. వాక్యం చెప్తుంది. మహాజ్ఞాని సొలొమోను చెప్తాడు. ఇది జోయల్ మాటలు కాదు, దేవుని మాటలు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. ఇంకా కింద అంటే కింద ఇంకా వండర్ఫుల్ వర్షిస్తాడు చూడమ్మా. ఏమంటాడు? మోడురాలు తన ఇల్లును పెరికి. చాలా మంది ఇల్లు బిక్కొని అంటారు కదా, గౌనుకు మంట పెట్టుకొని వాళ్ళే చింతలు వేసినట్టుగా వాళ్ళ కొంప వాళ్ళే ఏగం చేసుకుంటూ వాళ్ళే దుంకుతుంటారు. ఎవరు దుంకాల్సిన అవసరం లేదు. అలాంటి మోడురాలు కూడా ఉంటారు. అందుకే దేవుడు అంటుండు, బీ వైస్
వైస్, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నాడు. జ్ఞానవంతురాలు చీపురు పెట్టుకొని ఆ చెత్తనంతా ఊడ్చును, ఆ చెత్త మొత్తం ఊడ్చి తన కాయిన్ మరలా పొందుకొను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మా పురుషులు ఏముంది పెద్దరికం? దేవుడు పురుషులకి ఏమంటలేడు, జ్ఞానవంతురాలు బ్లెస్డ్, బ్లెస్డ్ అంటాడు. యు ఆర్ బ్లెస్డ్. అమ్మ నువ్వు ధన్యురాలవు అంటాడు, నువ్వు ధన్యురాలవు అంటాడు. మరియను గురించి, యేసు ప్రభు చరణం గురించి మాట, అమ్మ నువ్వు ధన్యురాలవు. స్త్రీలారా మీరు ధన్యులు, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే యు ఆర్ బ్లెస్డ్ బికాజ్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ హోమ్. ఇంకోటి తెలుసా అమ్మ, దేవుని వాక్య భావంలో చూసినప్పుడు స్త్రీలకు పాత్ర లేదంటాడు. ఆ ఇల్లును కట్టే భారము జ్ఞానవంతురాలు ఇంటి మీద పెట్టాడంట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కుటుంబాన్ని కట్టుకునే భారము స్త్రీ మీద పెట్టారు. పొద్దున్నే సండే స్కూల్ ఎవరు పంపించాలమ్మా? ఎవరు పంపించాలి సండే స్కూల్కి? రోజు రెడీ చేసి నేను స్కూల్కి పంపిస్తా, సండే స్కూల్కి నువ్వు పంపవా అనాలనా? ఎవరు రెడీ చేసి పంపాలి? స్త్రీలే చేయాలి. పొద్దున్న ఆయన పడుకునే, ఆదివారం పండుకొని అంటే లేవు, గుడికి పోవాలన్నాడు, ఇల్లు కట్టుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, వాక్యంతో నింపుకోవాలి. పడిపోతున్నావు, నీకోసం అని నింపుకోవాలి. నేను వెలుగుతో నింపుకుంటే కానీ నువ్వు చీకట్లోంచి బయటికి రావు. జ్ఞానవంతురాలు చేయాల్సిన పనులు పిల్ల. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తున్న మాట పిల్ల. దేవుడు మాట్లాడుతున్న మాట, జ్ఞానవంతురాలు గట్టిగా. ఎందుకు తెలుసామా? మీరు చేసే పరిచయం మామూలు పరిచయే కాదమ్మా, యేసయ్య పరిచయం చేస్తున్నారు. ఆ వెతకడము అదేదో మామూలు విషయం, ఊడ్చి వెతకడం మామూలు విషయం కాదమ్మా. యేసు ప్రభు వారు భూమి మీద చేసిన, ఒకసారి వచనం చూసి ముగిస్తాను పిల్ల, ముందుకెళ్తాను. కొంత లెట్ మీ టెల్, ఒక 2-3 విషయాలు చెప్పేసి. లూకాసు వార్త 19:10 యేసు ప్రభు వారు చెప్తున్నమాట, మీరు చేసే పనిని యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు చూద్దాం పిల్ల. మీరు చేసే పని మామూలు పరిచయం కాదు, దేవుని గొప్ప పరిచయం. ఒక చూద్దాం, 19:10 చూద్దాం ఒకసారి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఏం చేశాడంట? హల్లెలూయా. యేసయ్య పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చావయ్యా? నీకేం పని ఉంది భూమి మీద? ఏం పని? వాట్ వర్క్ యూ హ్యావ్ ఆన్ ది ఎర్త్ అంటే ఏదైతే నశించిందో, ఏదైతే పోయిందో, ఏదైతే దేవుని చేతిలో జారిపోయిందో దాన్ని వెదకి రక్షించుటకు. ఏ పని అయితే నువ్వు ఇంట్లో చేస్తున్నావో ఆ పని ప్రభు చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో చేస్తున్న పని అది దేవుడు చేసే పరిచర్య, అది రెండు ఒకటే. కాబట్టి అట్టువలే, అందుకే అంటాడు పరలోకం అట్టువలే ఆ స్త్రీ చేసే పని ప్రభు చేసే పనిలో పెద్ద గొప్ప తేడా ఏం లేదు. This one and the same work. You're searching and God came to seek and search the lost one. Hallelujah. ఎప్పుడు చెప్పండి, ఇంట్లో వెతికిన, ఇంట్లో పట్టుకొస్తున్నప్పుడు, ఇంట్లో భర్తను పట్టుకొచ్చినప్పుడు, ఇంట్లో పిల్లల్ని పట్టుకొచ్చినప్పుడు, ఇంటి పక్కన వాళ్ళు పట్టుకొచ్చినప్పుడు, బంధువులు పట్టుకొచ్చినప్పుడు, యు ఆర్ డూయింగ్ గాడ్స్ గ్రేటెస్ట్ కమిషన్, గ్రేటెస్ట్ వర్క్ అండ్ కింగ్డమ్ బిల్డింగ్ వర్క్. ఇప్పుడు పరలోకం సంతోషపడతలేదు చెప్పండి? పరలోకం సంతోషపడుతుందా లేదా? ఆ టైం అయిపోతుంది. 2 minutes ఒక మాట చెప్పి ఇచ్చేస్తాను. నేను చాలా కచ్చడి చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. దేవుని స్తోత్రం పిల్లరా. ఒక గొప్ప విషయం మీకు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను పిల్లరా. యేసు ప్రభు వారు మానవాళి విమోచన కొరకు ఆ శిలువ కార్యము చేసి, ఆ శిలువలో మనం ధ్యానించబోతున్నాం. లెంట్ సీజన్లో ఉన్నాం కదా. 7 మాటలు పలికిన యేసయ్య తన ప్రాణమును విడిచిన తర్వాత, మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా చూసింది ఎవరమ్మా? మగ్దలేని మరియ. హల్లెలూయా, హల్లెలూయా. మగ్దలేని మరియ పునరుద్ధానుడైన యేసయ్యను ఆ చూసిన ఆమె స్త్రీ. అంత గొప్ప పేతురు చూడలేదు. పేతురు యొక్క నీడ పడితే స్వస్థ జరిగిందంట. పేతురు అనే ఈ బండ మీద నా సంఘము కడతాను. నా పేతురికి లేని ఆధిక్యత, దయ్యాలు 7 దయ్యాలులో నుంచి విడుదల పొందిన ఆ మగ్దలేని మరియకు దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. యు ఆర్ బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. హల్లెలూయా. ఎప్పుడు చెప్పామా? స్త్రీలా పురుషులా బ్లెస్డ్? హల్లెలూయా.
ఇంకొక వచనం చెప్పించి నేను ముగిచ్చేస్తాను. వాక్య భావంలో పిల్ల ఒక్కసారి వచనం కింద యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనము. ఇవన్నీ అండర్లైన్ చేసుకుని అవసరమైతే ఎప్పుడైనా చూపించండి. హౌ గ్రేట్ వి ఆర్, మేము ఇంత గొప్ప వారము. స్త్రీలంటే డోంట్ టేక్ ఇట్ ఈజీ, చులకనగా చూసుకోవద్దు. పరిచర్లో మా గొప్ప పాత్ర ఏముందో చూద్దాం. ఒకసారి ఆ వచనం చూసి ముగించుకుందాం. 20వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందామా. మగ్దలేని మరియ వచ్చి ఎక్కడికి వచ్చింది? శిష్యుల దగ్గరికి వచ్చింది. మగ్దలేని మరియ వచ్చి ఏమంటుంది? నేను ప్రభువును చూచితిని. హల్లెలూయా, ఐ హావ్ సీన్ ది జీసస్ హూ హస్ బీన్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ది డెడ్. ఆ పునరుత్థాన యేసయ్యను నేనే మొట్టమొదటిగా చూశాను. నేనే సజీవ సాక్షిని, నేనే ఆయనకు సాక్షిని. ఐ యామ్ ది విట్నెస్ ఫర్ ది లివింగ్ క్రైస్ట్. హల్లెలూయా, ఐ యామ్ ది విట్నెస్ ఫర్ ది లివింగ్ క్రైస్ట్. నేను ఆ పునరుత్థాన యేసయ్యను చూచిన మొట్టమొదటిది, భూమి మీద మొట్టమొదటి స్త్రీని కానీ పురుషుల్లో మొట్టమొదటి. ఐ యామ్ బ్లెస్డ్ బికాస్ ఐ హావ్ సీన్ the resurrected Christ. Hallelujah. చూసారంటుందంట. దేవుని యొక్క పునరుత్థాన సువార్త ప్రకటించింది ఆ మగ్దలేని మరియా. హల్లెలూయా. ఇంతకంటే గొప్పదేముందమ్మా? ఏ పరిచర్య అయితే శిష్యులు భూదిగంతాలు తీసుకెళ్లాలో, ఏ పరిచర్య అయితే మొదట యెరూషలేములో, తర్వాత యూదయలో, తర్వాత సమరయాలో, తర్వాత భూదిగంతాలుగాలో ఆ సువార్తను మొట్టమొదటిగా తీసుకెళ్ళింది మరియా. అందుకే దేవుడి భారం ఇచ్చాడు. ఈ ఊడ్చే భారము, కట్టే భారము, సువార్త తీసుకెళ్ళే భారము స్త్రీలకు ఇచ్చాడు. బికాజ్ యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. ఎప్పుడైతే నువ్వు చేస్తావు అంటాడు, ఎప్పుడైతే ఈ కార్యం చేస్తావో ఆ వచనం చదువుకొని ముగించుకుందాం. వాక్య భావంలో ఒకసారి చూసుకుందాం. ఆ 10వ వచనం ఒకసారి చదువుకొని ముగించుకుందాం పిల్లలు. అట్టువలే మారు మనసు. ఇంట్లో నువ్వు అనుకుంటున్నావు, నా బిడ్డనే తీసుకొచ్చాను, నా కొడుకునే తీసుకొచ్చాను, నా భర్తనే దేవుళ్ళకి నడిపించావు అంటున్నాను. కానీ అక్కడ జరిగే కార్యం చూద్దాం, ఒకసారి చూద్దామా. అట్టువలే ఏమంటుడు? మారు మనసు పొందిన ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హెవెన్ ఈస్ రిజాయిసింగ్ ఫర్ ద వర్క్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేసే కార్యమును బట్టి పరలోకము సంతోషిస్తుంది. స్త్రీలారా, దేవుడు గొప్ప ఆధిక్యత మీకు ఇచ్చాడు. మీ కుటుంబాన్ని దేవుడు నడిపించడం వల్ల యు ఆర్ మేకింగ్ హెవెన్ రిజాయిస్. ఈరోజు నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా వాక్యమైన వారందరము కూడా లెట్ us make somebody repent so that heaven rejoice over us. మనం చేసే పనిని బలి అట్టువలే పరలోకము సంతోషింపచేద్దాం. అలా సంతోషింపజేసే స్త్రీలుగా, జ్ఞానవంతులుగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించుగా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెలావును నాయన. చక్కని మాటలు మా ముందు ఉంచావు నాయన. ఆ స్త్రీ నాయన ఎలాగో తను తాను వెలిగింప చేసుకుంది నాయన. తన గృహమునంతా కూడా వెలుగుమయముగా మలుచుకుంది నాయన. కేవలము నీ వాక్యం వల్లనే సాధ్యము దేవా. నీ వాక్యము ద్వారా నాయన మా గృహాలు వెలుగుతో నింపుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఓడగొట్టుకునేవి మాకు విలువైనవి అని మేము తెలుసుకుంటాం. ఇంకానైనా విలువ లేకుండా మేము చూస్తుంటే ఇప్పటికైనా వారు విలువైన వారు, మా దృష్టిలోనే కాదు నీ దృష్టిలో కూడా వారు విలువైన వారు అని తెలియచేస్తున్నావు నైనా. వారి రక్షణ నిమిత్తమునైనా మేము వెతికేవారిగా, జాగ్రత్తగా వెతకమన్నావు. ఏదో నిర్లక్ష్యంగా కాదు కానీ జాగ్రత్తగా వెతికేవారిగా ఉండుటకు సహాయం దయచేయండి నైనా. తద్వారా పరలోకమును ఆనందింపజేసేవారిగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. విధమైన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.